నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఒక దేశం ఇంటర్నల్గా ఇష్యూస్ అంటే లోపల అంతర్గత కుమ్ములాటలు, ఇంకో పక్క శత్రువుల దాడులు. ఒకప్పుడు దేశం పశ్చిమాసియాను శాసించిన గొంతుగా మారింది, కానీ ఇప్పుడు మూగబోయింది. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. క్లుప్తంగా చెప్పాలంటే అర్థం కాకపోయి ఉంటే ఆ దేశం పేరే ఇరాన్. 6 వారాల క్రితం ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశాన్ని అనాథన చేసింది. ఆయన వారసుడిగా వచ్చిన ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆయన గొంతు వినబడదు, ఆయన రూపం కనిపించదు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు మాత్రమే దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడుకున్న మాట. అది ఫిబ్రవరి 28. ఆ రోజు ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుంది. అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల మీద మాట్లాడుకుంటాయి. అయితే ఈ దాడుల్లో ఆయన గాయపడ్డారు అని చెప్పి కొందరు అంటూ ఉంటే, లేదు ప్రాణభయంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. మొత్తానికి ఇరాన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC పెత్తనం పెరిగిపోయింది. దేశ నిర్ణయాలు అక్కడ ప్రభుత్వం చేతిలో లేవు. తుపాకీ పట్టిన సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది. తుపాకీ పట్టిన సైన్యం అంటే IRGC వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. దేశం అణుబాంబుల అంచునుంది. ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. కానీ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన నాయకుడు మాత్రం నీడలా మిగిలిపోయాడు. ఇరాన్ పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ పేషెంట్ మరణించాడు అన్నట్లుగా తయారైంది. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ బతికే ఉన్నాడా, లేకపోతే IRGC చేతిలో బందీ అయ్యాడా? చర్చలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇరాన్ లోపల జరుగుతున్న ఆ రక్తపాత రాజకీయాలేంటి? ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. పాకిస్తాన్లో అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీనికి కారణం ఇరాన్ ఇంటర్నల్ ఇష్యూస్. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్గత కుమ్ములాటలే అని చెప్పి, ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉన్నమాట. ఇరాన్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ మధ్య అధికారం కోసం ముక్కలాట నడుస్తోంది. అంటే నేనంటే నేను, నా నేనేమంటే నా నేనేమని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ నడుస్తాయనేది అమెరికా చెప్తున్నమాట. యుద్ధంలో అమెరికాకు గట్టి పోటీ ఇస్తోంది IRGC. ఆ దేశంలో అంటే ఇరాన్లో రోజుకి IRGC మీద క్రేజ్ పెరిగిపోతూ ఉంది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ను IRGC పూర్తిగా పక్కన పెట్టేసిందని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. చివరికి ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించే అధికారం కూడా అధ్యక్షుడికి లేకుండా పోయిందనేది నేషనల్ మీడియా కాదు, ఇంకా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. అయితే ముజ్తబా ఖమేనీ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు కూడా ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వకుండా IRGC చక్రం తిప్పుతోందంటోంది ఇంటర్నేషనల్ మీడియా. అమెరికాతో చర్చల్లో కూడా పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగీర్ గలీబాఫ్ కావచ్చు, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, వీళ్ళిద్దరూ కూడా IRGC ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోలేకపోయారు అనేది వినిపించమాట. IRGC కమాండర్ అహ్మద్ వాహిదీ ఇప్పుడు సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీతో కలిసి సైనిక రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఇరాన్ లీడర్షిప్లో ఉన్న అస్పష్టత. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకారం ఇరాన్ ప్రతినిధులకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. అణుబాంబుల తయారీకి దగ్గరగా ఉన్న 440 కిలోల యురేనియం నిల్వలపై ఏం చేయాలో ఇరాన్ నేతలకు క్లారిటీ లేదు. ముజ్తబా ఖమేనీ నేరుగా చర్చల్లో పాల్గొనకపోవడంతో కేవలం పైపైన ఆమోద ముద్రలు వేయడం వల్లే ఈ చర్చలు ముందుకు సాగటం లేదు అనేది వినిపించే మాట. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చర్చలు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు, శాంతి ఎప్పుడు నెలకొంటుందో ఎవ్వరికీ తెలియదు. నాయకత్వం లేని దేశం అయిపోయింది. అధికారం కోసం పాకులాడే సైన్యం మధ్య ఇరాన్ సామాన్య ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఇన్ని సినారియోస్ మధ్య ఇక ముజ్తబా ఖమేనీ బయటకు వస్తే ఈ చిక్కుముడి వీడుతుంది. మరి అలాంటి టైంలో ఆయన బయటకు వస్తాడా, లేక ఇరాన్ ఇంకో పెద్ద అంతర్యుద్ధంలోకి కూరుకుపోతుందా అనేది వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.